మీరు నూనె కనుక తీసుకున్నట్లయితే కీళ్ళ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్గా క్లియర్ అయిపోతాయి. అండ్ బీపీ, షుగరు, థైరాయిడ్, ఇట్లా విటమిన్ సిఈ కూడా ఇందులో ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అండ్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, హెచ్ఐవి ఉన్నవాళ్ళు, నిద్రలేమి సమస్యలతో ఉన్నవాళ్ళు, ఇలా ప్రతి ఒక్క పర్సన్కి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా చాలామంది ఏంటి అంటే స్కిన్ గ్లో ఉండాలి, హెయిర్ లాస్ జరగకుండా ఉండాలి, ఇలా చాలామంది కావాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి అనమాట. సో దానివల్ల మనకి సెల్యులర్ సిస్టమ్, సో మనకి చాలా మందికి ఏంటి అంటే సెల్స్ అనేవి యాక్టివ్గా ఉండవు. ఈ నూనె తీసుకోవడం వల్ల మేజర్గా ఏంటి అంటే మనం ఆహారం తింటుంటాము, కానీ అది బాడీకి పట్టదు. చాలా మంది అంటుంటాం కదా, నువ్వు తిన్న ఆహారం ఎడిపోతుందిరా, ఒంటికి పట్టట్లేదు అట్టుందని అంటుంటాం. అండ్ ఇంకో చెప్పే మాట ఏంటంటే ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి బాడీ తిన్నదంతా హెయిర్కే పడుతుంది, నీ బాడీ ఇంప్రూవ్ అవ్వట్లేదు అని చాలా మంది అంటుంటారు. సో అది కాదండి మేజర్ ప్రాబ్లం. మీకు సెల్స్ అనేవి ఓపెన్ అవ్వాలి. ఆ సెల్స్ అనేవి ఓపెన్ అయినప్పుడు మనం తినే ఫుడ్, సో అది డైజెస్ట్ సిస్టమ్ జరిగి ఆ ఫుడ్లో మనకి బాడీకి కావాల్సిన ఎనర్జీని అందివ్వాలి అంటే ఆ సెల్స్